శూన్యంలో సమస్తమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవా మీకు స్తోత్రములు. నిరాకరణకు ఆకారం కలగజేసిన సృష్టికర్త అయిన దేవా మీకు స్తోత్రములు. నోటి మాట చేత భూమిని, ఆకాశమును, సముద్రమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవా మీకు స్తోత్రములు. నోటి మాట చేత సూర్యుని, చంద్రుని, నక్షత్రములను సృష్టించిన సృష్టికర్త అయిన దేవా మీకు స్తోత్రములు. నోటి మాట చేత భూజంతువులను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను సృష్టించిన సృష్టికర్త అయిన దేవా మీకు స్తోత్రములు. నోటి మాట చేత చెట్లను, వృక్షములను సృష్టించిన సృష్టికర్త అయిన దేవా మీకు స్తోత్రములు. మీ స్వహస్తాలతో మీ స్వరూపమందు మీ పోలిక చొప్పున నేలమంటితో నరులను నిర్మించిన సృష్టికర్త అయిన దేవా మీకు స్తోత్రములు. రాజాది రాజా, ప్రభులకు ప్రభా, దేవాది దేవా మీకు స్తోత్రములు. ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, అతి కాంక్షణీయుడా మీకు స్తోత్రములు. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతునైన దేవా, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తే గధిపతి మీకు స్తోత్రములు. పరిశుద్ధమైన నామము, ఘనమైన నామము, పూజింపదగిన నామము గల దేవా మీకు స్తోత్రము. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్తుతి నొందదగిన నామము గల దేవా మీకు స్తోత్రములు. అన్ని నామముల కన్నా పైనామము కలిగిన దేవా మీకు స్తోత్రములు. పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడైన దేవా మీకు స్తోత్రము. భూమి నా పాదపీఠము, ఆకాశము నా సింహాసనము అని చెప్పిన దేవా మీకు స్తోత్రము. సైన్యములకు అధిపతియగు యెహోవా, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని నిత్యము దేవదూతల చేత కొనియాడపడుచున్న దేవా మీకు స్తోత్రములు. సమీపించరాని తేజస్సులో మీరు మాత్రమే నివసించుచు అమరత్వం గల దేవా మీకు స్తోత్రము. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మచేతనే కార్యం జరుగునని చెప్పిన దేవా మీకు స్తోత్రము. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న దేవా మీకు స్తోత్రము. నేను సర్వశక్తిగల దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా మీకు స్తోత్రము. మారనివాడా, మార్పు లేనివాడా, మాట తప్పనివాడా మీకు స్తోత్రము. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. నీ భారం యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనునని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచుదనని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృపచూపుచున్నానని చెప్పిన దేవా మీకు స్తోత్రము. మనుష్యులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలును చెప్పిన దేవా మీకు స్తోత్రములు. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదునని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. నేను నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదనని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. నీతో యుద్ధము చేయి వారితో నేనే యుద్ధము చేసేదనని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. నేను మీతో కూడా నివసించుదును, మీలో ఉందునని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడా, పెంటకుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడా మీకు స్తోత్రములు. తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించి వారిని ఆదుకొనివాడా మీకు స్తోత్రములు. ఇశ్రాయేలీల మొర ఆలకించి వారిని ఐగుప్తు దేశపు బానిసత్వం నుంచి విడిపించిన దేవా మీకు స్తోత్రములు. ఎర్ర సముద్రమును 2 పాయలుగా చీల్చి ఆరిన నేల మీద ఇశ్రాయేలును నడిపించిన దేవా మీకు స్తోత్రములు. ఆకాశము నుండి మన్నాను కురిపించి ఇశ్రాయేలును పోషించిన దేవా మీకు స్తోత్రములు. బండ నుండి నీరు పుట్టించి ఇశ్రాయేలీల దప్పిక తీర్చిన దేవా మీకు స్తోత్రములు. పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ఇశ్రాయేలీలను నడిపించిన దేవా మీకు స్తోత్రములు. ఇశ్రాయేలీల స్తుతుల ద్వారా ఎరికో గోడ కూల్చివేసిన దేవా మీకు స్తోత్రములు. ఇశ్రాయేలీల కనాని యాత్రలు 40 సంవత్సరాల వారు బట్టలు పాతగిలిపోకుండా, వారి చెప్పులు అరిగిపోకుండా నడిపించిన దేవా మీకు స్తోత్రములు. ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశం నుండి పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి చేర్చిన దేవా మీకు స్తోత్రములు. నోవాహును తన కుటుంబాన్ని జలప్రలయం నుండి రక్షించిన దేవా మీకు స్తోత్రములు. బానిసగా అమ్మబడిన యోసేపును హెచ్చించి అదే దేశానికి ప్రధానిగా చేసిన దేవా మీకు స్తోత్రములు. గొర్రెలు కాచుకుని దావీదును లేవనెత్తి రాజుగా తర్వాత చక్రవర్తిగా హెచ్చించిన దేవా మీకు స్తోత్రములు. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులు నిలిపిన దేవా మీకు స్తోత్రములు. యెహెజ్కేలు ప్రార్థించగా ఎండినేముకలకు జీవం పోసిన దేవా మీకు స్తోత్రములు. హిజ్కియా ప్రార్థించగా ఆయుష్ పొడిగించిన దేవా మీకు స్తోత్రములు. ఏలియా ప్రార్థించగా ఆకాశముడు అగ్నిని దింపిన దేవా మీకు స్తోత్రములు. దానియేలు ప్రార్థించగా సింహాల నోలను మూసి అతన్ని రక్షించిన దేవా మీకు స్తోత్రములు. షడ్రకు, మేషకు, అభిజ్ఞగోలను అగ్నిగుండం నుంచి రక్షించిన దేవా మీకు స్తోత్రము. ఎలుగుబంటిని, సింహాన్ని చంపడానికి దావీదుకు శక్తినిచ్చిన దేవా మీకు స్తోత్రము. హనోకు ఏలియాలను మరణం లేకుండా పరలోకానికి తీసుకువెళ్లిన దేవా మీకు స్తోత్రము. తల్లిదండ్రులు లేని అనామకురాలిని ఎస్తేరును దీవించి మహారాణిగా చేసిన దేవా మీకు స్తోత్రములు. అన్యురాలు విధవరాలైన రూతును ఆదుకొని ఆశీర్వదించి యేసుక్రీస్తు వంశావళిలో చేర్చిన దేవా మీకు స్తోత్రములు.
90 సంవత్సరాల వృద్ధాప్యం కలిగిన శారాకు గర్భఫలం ఇచ్చిన దేవా మీకు స్తోత్రం. దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని రిక్తునిగా చేసుకున్న యేసయ్యా మీకు స్తోత్రం. ఇమ్మానుయేలుగా నిరంతరం మాకు తోడయుండుటకు దిగివచ్చిన యేసయ్యా మీకు స్తోత్రం. నశించిన దానిని వెతికి రక్షించుటకు దిగివచ్చిన యేసయ్యా మీకు స్తోత్రం. లోక పాపములను మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల మీకు స్తోత్రం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతునని చెప్పిన దేవా మీకు స్తోత్రం. కానాను విందులో నీటిని ద్రాక్షారసంగా మార్చిన యేసయ్యా మీకు స్తోత్రం. 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదించి 5,000 మందికి పంచిపెట్టిన యేసయ్యా మీకు స్తోత్రం. దెయ్యములను వెళ్ళగొట్టిన యేసయ్యా మీకు స్తోత్రం. కుంటివారికి నడకనిచ్చిన యేసయ్యా మీకు స్తోత్రం. మూగవారికి మాటనిచ్చిన యేసయ్యా మీకు స్తోత్రం. గ్రుడ్డివారికి చూపునిచ్చిన యేసయ్యా మీకు స్తోత్రం. కుష్ఠరోగులను బాగు చేసిన యేసయ్యా మీకు స్తోత్రం. శతాధిపతి దాసుని రోగమును మాట మాత్రము సెలవిచ్చి బాగు చేసిన యేసయ్యా మీకు స్తోత్రం. 12 ఏండ్ల నుండి రక్తస్రావం గల స్త్రీని బాగు చేసిన యేసయ్యా మీకు స్తోత్రం. 18 ఏండ్ల నుండి నడుము వంగిపోయిన స్త్రీని బాగు చేసిన యేసయ్యా మీకు స్తోత్రం. 38 ఏండ్ల నుండి కోనేటి వద్ద పడిన రోగిని బాగు చేసిన యేసయ్యా మీకు స్తోత్రం. చనిపోయిన యాయిరు కుమార్తెను బ్రతికించిన యేసయ్యా మీకు స్తోత్రం. చనిపోయిన నాయిను విధవరాలి కుమారుని బ్రతికించిన యేసయ్యా మీకు స్తోత్రం. చనిపోయిన లాజరును 4 రోజుల తర్వాత సమాధి నుండి లేపిన యేసయ్యా మీకు స్తోత్రం. మా దోషములను బట్టి నలగొట్టబడిన యేసయ్యా మీకు స్తోత్రం. మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగజేస్తున్న యేసయ్యా మీకు స్తోత్రం. నీ రక్తం ఇచ్చి మమ్మల్ని కొనుక్కున్న యేసయ్యా మీకు స్తోత్రం. మా దరిద్రతను కొట్టివేసి మమ్మల్ని ధనవంతులుగా మార్చడానికి మా కోసం దరిద్రుడిగా మారిన యేసయ్యా మీకు స్తోత్రం. శాపగ్రస్తమైన మా జీవితాలను మార్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి మా కోసం సిలువలో శాపగ్రస్తుడిగా మారిన యేసయ్యా మీకు స్తోత్రం. మా పాపముల నిమిత్తం సిలువ శిక్షను అనుభవించి మా కోసం సిలువలో మరణించిన యేసయ్యా మీకు స్తోత్రం. మాకు దీర్ఘాయు ఇవ్వడానికి మా కోసం అర్ధాయులో మరణించిన యేసయ్యా మీకు స్తోత్రం. సమాధిని గెలిచి మరణపు ములురును విడిచి మృత్యుంజయునిగా 3వ దినాన్ని తిరిగి లేచిన యేసయ్యా మీకు స్తోత్రం. యేసు రక్తము ద్వారా ప్రతి పాపం నుండి మమ్మల్ని పవిత్రపరుస్తున్న దేవా మీకు స్తోత్రం. యేసు రక్తము ద్వారా మాకు విమోచన కలగజేసిన దేవా మీకు స్తోత్రం. యేసు రక్తము ద్వారా మా మనస్సాక్షిని శుద్ధి చేస్తున్న దేవా మీకు స్తోత్రం. యేసు రక్తం ద్వారా మమ్మల్ని ఇష్టంగా నీతిమంతులుగా మార్చిన దేవా మీకు స్తోత్రం. అపవాది శక్తులపైన మాకు జయమిచ్చిన యేసయ్యా మీకు స్తోత్రం. అపవాది తలను శిలలో చితదొక్కిన యేసయ్యా మీకు స్తోత్రములు. సాతానును మా కాళ్ళ కింద శీఘ్రముగా చితదొక్కిస్తానన్న యేసయ్యా మీకు స్తోత్రములు. జీవితకాలం అంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారు విడిపించిన యేసయ్యా మీకు స్తోత్రములు. మీ శిలువ మరణం చేత అపవాదిని వాడు అంచెల నిరాయుధులుగా చేసి మాకు జయోత్సాహం ఇచ్చిన యేసయ్యా మీకు స్తోత్రములు. మాలో ఉండి మమ్మల్ని పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి ఒప్పింపజేయించిన పరిశుద్ధాత్మదేవ మీకు స్తోత్రములు. మమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించుచున్న పరిశుద్ధాత్మదేవ మీకు స్తోత్రములు. సంభవింపబో సంగతులను మాకు తెలియజేయించిన పరిశుద్ధాత్మదేవ మీకు స్తోత్రములు. ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో మా పక్షముగా విజ్ఞాపన చేయించిన పరిశుద్ధాత్మదేవ మీకు స్తోత్రములు. సమస్తమును మాకు బోధించుచున్న పరిశుద్ధాత్మదేవ మీకు స్తోత్రములు. మా కోసం నిరంతరము తండ్రికి విజ్ఞాపన చేయుచున్న యేసయ్యా మీకు స్తోత్రము. పరలోకంలో మా కొరకు నివాసములు ఏర్పరచుచున్న యేసయ్యా మీకు స్తోత్రము. ముత్యపు గుమ్మాలు కలిగి బంగారపు వీధులు కలిగిన పరిశుద్ధ పట్టణానికి మమ్మల్ని తీసుకువెళ్ళబోచున్న యేసయ్యా మీకు స్తోత్రము. పరలోకానికి మమ్మల్ని తీసుకువెళ్ళుటకు త్వరలో రాబోచున్న యేసయ్యా మీకు స్తోత్రము. అనుదినము తప్పక స్తుతించండి, దేవుని దీవెనలు పొందండి.